పొగాకు కొనడానికి వీలు లేదు. రెండోది, వచ్చిన పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపో ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేసి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా మళ్ళీ కోరుతున్నాను. నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రైతు నాయకులను పెట్టి ప్రతి రైతును కలవమంటున్నాను. నేను డబ్బులు ఇచ్చామని చెప్పడానికి కాదు, రైతుని కాపాడుకోవాలి, శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. అందుకే 3 కన్సల్టెంట్లు పెట్టుకున్నాం. ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. ఏ పంట ప్రపంచంలో ఎంతెంత వేస్తున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత పంట దిగుబడి వస్తుంది, దీనివల్ల రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పంట మార్పిడి కోసం ఏ రైతు ఏ పంట వేస్తే బాగా ఆదాయం వస్తుందో అవన్నీ చెప్పడానికి మీ ఇంటికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ పూర్తిగా వాడుతున్నాం. మీరు ఒకసారి డిజిటల్ గా మీరు చూస్తే మీరు ఏ పంట మీ భూమిలో వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. ఒకటి ఈ క్రాప్ ఉంది, మీరు కూడా యాడ్ చేయండి. రెండోది సెటిలైట్ ఉంది, సెటిలైట్ లో కూడా నాకు మొత్తం వచ్చి ఏ రైతు భూమిలో ఏమేం పంట వేశాడో రియల్ టైంలో తెప్పిస్తాం. ఇంకా ముందుకు పోతున్నాం. ఆ పంట ఎంత హెల్తీగా ఉంది, మూడోది దిగుబడి ఎంత వస్తుంది, ఆ దిగుబడి ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా పటిష్టం చేయాలనో దానికి కూడా ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని ఆధునీకరణలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, రైతు బిడ్డ ఐటీ కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిస్థితి రావాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈ రోజు మా రైతు బిడ్డల కుటుంబ సభ్యులు చూస్తే అమెరికాకు పోయి 25 ఏళ్లలో మీ ఊర్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 తలసరి ఆదాయం సంపాదించే జాతి ఈ తెలుగు జాతి. దానికి వేసిన ఫౌండేషన్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేను ఐటీ మాట్లాడాను, ఇప్పుడు నేను మాట్లాడేది ఐటీ ఒకటే కాదు, ఏ మాట్లాడుతున్నా, డేటా సెంటర్లు మాట్లాడుతున్నా, మన పిల్లలకి నాణ్యమైన విద్య గురించి మాట్లాడుతున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మన పిల్లల్ని క్వాంటమ్ కంప్యూటర్లో కూడా ఆధునీకరణ తేవాలని. ఈరోజు ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నిటికీ చిరునామా మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. క్వాంటమ్ కానీ, డేటా కానీ, ఏఐ కానీ, సెమీ కండక్టర్ కానీ, స్పేస్ టెక్నాలజీలో సెటిలైట్ ఉత్పత్తి చేసే కేంద్రాలు కానీ, డ్రోన్ టెక్నాలజీ కోసం డ్రోన్ సిటీ పెట్టడం కానీ, మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వేరే దేశాల మీద యుద్ధాలు చేయాలంటే మన దగ్గర నుంచి వెళ్లే విమానాలే దీనికి మూలాధారం అవుతాయి. ఇలాంటి టెక్నాలజీస్ అన్ని తీసుకొస్తున్నాం. అయితే అదే సమయంలో మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను సాగునీటి పైన పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. 2 సంవత్సరాలు దృష్టి పెట్టాం. 36 ప్రాజెక్టుల్ని నిర్దిష్టమైన కాల పరిమితించాను. ఆ టైంకి ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నాం. ఈ రోజు చిలకలూరుపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 2027 మార్చి ఏప్రిల్ లోపల
పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఈ పోలవరం తెలుగు జాతికి ఒక వరం, ఒక జీవనాడి. నీళ్లుంటే మా రైతాంగం బంగారు పండించే రైతాంగం ఇక్కడ ఉన్నారు. ఇది పూర్తయితే కృష్ణా నదికి నీళ్లు వస్తాయి. గుంటూరు ఛానల్ ద్వారా చిలకలూరిపేటకు కూడా నీళ్లు వస్తాయి. నీటి కొరత లేదు. కానీ ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నాగార్ సాగర్ రైట్ కెనాల్లో పడాలి, నల్లమల సాగర్ పోవాలి, వంశధార ప్రాజెక్టుకి వెళ్ళాలి. అదే మరి పెన్నా నది అనుసంధానం కావాలి. బనకచెర్ల వరకు పోగలిగితే, అన్ని నదుల అనుసంధానం జరిగితే ఆంధ్ర రాష్ట్రానికి తిరుగు లేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా జీవితాశయం. ఇది ఎన్టీ రామారావు గారి సంకల్పం. ఈరోజు అది ఎన్డీఏతో సాధ్యం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇక్కడ వరికపూడి సెలగూడ పల్నాడుకి ఒక వరం. నేను ఒకటే చెప్తున్నా, దీనికి 30 ఇప్పటికీ డబ్బులు కూడా ఇచ్చాం. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 63 కోట్లు కేటాయించాం. పర్యావరణ క్లియరెన్సెస్ అంతా పెట్టాం. ఇది వస్తే మొత్తం ఇక్కడ 5-6 మండలాలు పూర్తిగా బాగుపడే పరిస్థితికి వస్తుంది. అలాంటి ప్రాజెక్టుల్ని తప్పకుండా వీరిని తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరేది, రైతాంగానికి మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి గారి మాట విన్నారు. దేశంలో మొట్టమొదటి స్థానంలో మనమే ఉన్నాం. 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ $1.5 మిలియన్ మనకు అవార్డుగా ఇచ్చారు. అంటే ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ప్రయోగాలు చేయలేదు. ఆ ప్రయోగాన్ని నాంది పలికాం. జీవామృతం మొత్తంగా ఇవన్నీ తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం ఉండి ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి వస్తుంది. మనం గాని ప్రకృతి సేద్యంలో పండించే పంటలకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఒక యాప్ పెట్టాం. కొంతమంది నన్ను అడిగారు, ఎరువులు ఎక్కడ కూడా కొరత లేదు, వీలైనంత వరకు అన్ని ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం. రైతు పంటకు ఎంత ఎరువు ఇవ్వాలనో అంత ఎరువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సైంటిస్టులు కానీ యూనివర్సిటీ చెప్పిన ప్రకారం ఏ ఎకరాకు ఎంత వేయాలని అంత వేస్తే మీకు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. మనం పండించిన పంటకు గిట్టుబాటే కాకుండా గిరాకీ ఉంటుంది. అందుకే మళ్లీ మళ్లీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం చేసే పని ఈ రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బాగుండాలి, రేపు బాగుండాలి, ఎల్లుండి కూడా రైతు బాగుండాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నాం. నేను అందుకనే మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. కేంద్రం ఒక పక్క ఇస్తే నేను ఆ రోజు చెప్పిన ప్రకారం ఒక క్యాలెండర్ పెట్టుకొని ఎక్కడా ఒక్క రోజు లేట్ కాకుండా నేను చెప్పిన అన్ని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన
నేను ఆ రోజు కొన్ని వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేశాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకొని వాస్తవ విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లలో ఏం చేశామో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా మీ ముందర పెడతాను. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. ఆ పార్టీకి ఏమీ పని లేదు, విషాన్ని చిమ్మడం తప్ప, అభివృద్ధిని ఆపేయడం తప్ప, ప్రజల్ని కష్టాల్లోకి నెట్టేయడం తప్ప ఇంకోటి తెలియని పార్టీ. ఈరోజు ఇంకొక మాట మీరు ఒకసారి చూస్తే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఈరోజు మీరు చూస్తున్నారు. నేను దీన్ని ఉద్యమంగా తీసుకున్నా. 17వసారి 3వ శనివారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, పరిశుభ్రత ఉంటే, పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే, పర్యావరణ సమతుల్యంతో వర్షాలు సకాలంలో పడతాయి. ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వచ్చింది. ఓసారి వర్షాలు పడకుండా పోతున్నాయి. పడితే క్లౌడ్ బరస్ట్ వస్తుంది, ఒకేసారి ఒకే గంటలో వర్షం పడుతుంది. పడకపోతే ఒక 3 నెలలు పడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రకృతి సేద్యంలో కూడా అనేక విధాలుగా దగ్గర 20 లక్షల ఎకరాలు విత్తనాలన్నీ చల్లడం ఏ విధంగా చేయాలనో ఇక్కడనే విజయ్ కుమార్ గారైతే ప్రకృతి సేద్యాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. మనం దాన్ని అవలంబిస్తే ట్రెడిషనల్ గా వేసే పంటల వల్ల నష్టపోతే పూర్తిగా నష్టపోతున్నాం. నాకు అనుభవం ఉంది. అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఆ రోజు వాళ్ళు వేరుశనగ పంటేస్తే 10 ఏళ్లకు 8 సంవత్సరాలు వచ్చేది కాదు. దానికోసం రైతులు అడిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే మొట్టమొదటిసారిగా దేశంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిన పార్టీ గవర్నమెంట్ తెలుగుదేశం ఆ రోజు. కానీ ఈరోజు రాయలసీమని, అనంతపూర్ జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. 31% మన దగ్గర గ్రీన్ కవర్ ఉంది. దీన్ని 50% పెంచాలనుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్ రావాలి. మీ ఊర్లో పరిశుభ్రంగా ఉండాలి. జీరో వేస్ట్ కింద అన్ని కూడా ముందు మీరు చూశారు. దగ్గర మీరు చూస్తే 130 లక్షల మెట్రిక్ టన్లు ఎక్కడికక్కడ చెత్తంతా పేరుకుపోయి లెగసీ వేస్ట్ గా తయారైంది. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు కష్టపడితే అదంతా తీసుకుపోయి బయటేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 8 ప్లాంట్లు పెట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు కొన్ని 100 పెట్టాం. చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చేసిన కాంపోస్ట్ మళ్ళా రైతులకు ఇవ్వడం, మళ్ళా చెట్లకు వేయడం, మీ పొలాల్లో ఉండే వేస్ట్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే జపాన్ సంస్థ ఈ రోజు వచ్చి మన దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టారు. 2 ప్లాంట్లు వాళ్ళు కూడా వచ్చి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక్కొక్క ప్లాంట్ 350 కోట్లు అయితే 2 సంవత్సరాల్లో మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నా. ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఏ ఊర్లో చెత్త తయారైనా ఆ చెత్త నేరుగా తీసిపోయి కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అది వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలుగా ముందుకు పోతున్నాం. ఈరోజు గ్రామాల్లో మీరు చూస్తే 22 రకాల కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, మీ ఇంటి దగ్గర చెత్త ఉంటే కొంతమంది వచ్చి ఆ చెత్త ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామనేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛ రథాలు పంపించి
నిరుపయోగంగా ఉండే అన్ని కూడా ఇస్తే మీకు నిత్యావసర వస్తువులు మీ ఇంటి దగ్గరికి ఇచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నాం. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మీరందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు లేని రోడ్లు ఇస్తానని చెప్పాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా అన్ని రోడ్లు కూడా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా జేజేఎంలో నీళ్లు ఇస్తాన్నాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. కానీ దాంట్లో కూడా విధ్వంసం జరిగింది. ఏ కొద్దో తప్ప దగ్గర 80 నుంచి 90% ఇండ్లకు నీళ్లిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి. సర్వీసెస్ అన్ని ఆన్లైన్లో ఇస్తున్నా. మీరు ఏ ఆఫీసు పోయే పని లేదు. మీరు దర్జాగా ఏ పనున్నా వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర, హాయ్ అనంటే మీరు ఏం చెప్పాలన్నా చెప్పి అది రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రభుత్వ పరిగణలోకి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే రాబోయే రోజులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే పల్నాడు జిల్లాలో మొత్తం ఇక్కడ వచ్చినప్పుడు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నారు. ఒక పక్క నాకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క మా టీం, అధికార యంత్రాంగం ఆ సైడు ఈ సైడు ఉన్నారు. ఈ జిల్లాలో ఉండే పల్నాడు జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా మీరు కూడా అభినందించండి. జిల్లా రాష్ట్రంలో నెంబర్ 2 ఉంటే, స్టేట్లో 6 ఉంటే, చిలకలూరిపేట రాష్ట్రంలోనే 2వ ప్లేస్లో ఉంది. ఇక్కడ పనిచేసిన అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు. 5 నిమిషాల టైం ఉంది. నేను ఎక్కువ చెప్పడం లేదు. ఇరిగేషన్, స్పోర్ట్స్ విషయంలో, ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ విషయంలో, పార్ట్ హోల్స్ విషయంలో, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో చాలా బాగా పనిచేశారు. రాష్ట్రానికంటే 6% అదనంగా ఆవరేజీ పర్ఫార్మెన్స్ ఉంది. ఈ 6 డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. చప్పట్లు కొట్టి మీరు కూడా అభినందించండి. అక్కడి నుంచి 3-6 సంవత్సరాలు అంగన్వాడీలో భోజనాలు, ఎఫ్లైన్ సర్వే, ఫైర్ ఎన్ఓసి, యూరియా అవైలబిలిటీ, పంచాయతీ రాజులో సేవలు, రెసిడెన్షియల్ స్కూల్స్ బాగా మెయింటైన్ చేయడం, సారథి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం, అదే సమయంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ హాస్టల్స్, అదే కాకుండా ఇంకో పక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, వీధి దీపాలు, ఆర్ఓఆర్, కాలేజ్ ఎడ్యుకేషన్, అన్నా క్యాంటీన్, బీసీ హాస్టల్స్, రీసర్వే, గ్రామ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో శానిటేషన్. వీళ్ళందరూ 2 నుంచి 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి మళ్ళీ ఒకసారి వీళ్ళు బాగా చేసిన వాళ్ళు అభినందిద్దాం. అక్కడి నుంచి మిగిలిన డిపార్ట్మెంట్లన్నీ కూడా 2 నుంచి 0% ఉన్నారు. కానీ కొన్ని డిపార్ట్మెంట్లు మైనస్లో ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ అర్బన్ ఏరియాలో మైనస్లో ఉన్నారు. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో మైనస్లో ఉన్నారు. సీఎం రిలీఫ్లో మైనస్లో ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మైనస్లో ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్లో మైనస్లో ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,
వీవర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ, ఆర్టీసీ బస్సెస్ బస్ స్టేషన్లు, సీడ్ ఇవి కూడా బాగాలేవు. గ్రామీణ ప్రాంతంలో తాగునీరు విషయంలో 5% మైనస్లో ఉన్నారు. ఇంకో పక్క ఇసుక విషయంలో 6.74% మైనస్లో ఉన్నారు. నేను ఒకటే కలెక్టర్ను కోరుతున్నా, ఇసుక విషయంలో రాజీ లేదు. ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. ఎవరైనా తప్పు చేసి వాళ్ళని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. కన్సర్న్ ఆఫీసర్లు కానీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సెట్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు వచ్చినప్పుడు మీ ఆలోచనలు చూశాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈరోజు నేను టెక్నాలజీ ఉపయోగించగలిగాను. మనుషులను కూడా మార్చాలి. మనుషులు మారకపోతే నేను ఎంత టెక్నాలజీ వాడినా నా దగ్గర బాగుండి మీ దగ్గరకు వచ్చి పెత్తనం చేస్తే సమస్యలు వస్తాయి. భవిష్యత్తులో పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో సఖ్యతగా ఉండి ప్రజల్ని గౌరవించడం కూడా అంతే ముఖ్యమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. దీనికి నాంది పలకమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు చిలకలూరిపేట మీటింగు ఒక చరిత్ర. ఇలాంటి చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ ప్రతి రైతుకు హామీ ఇస్తున్నా, మీ కష్టాల్లో నేనుంటా. రైతుని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఇంకొక పక్క మనం స్వర్ణాంధ్ర వైపు పోవాలంటే స్వచ్ఛాంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మంచి అలవాట్లు రావాలి. దానికి కూడా సహకరించమని మరొక్కసారి